ఆధ్యాత్మిక క్షేత్రం సోమేశ్వర ఆలయానికి పర్యాటక హబ్ తీర్చిదిద్దునట్లుగా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛందనం పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం సోమశిలలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాట సంరక్షణగా మంత్రి జూపల్లి కోరారు. మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుంచి కాపాడుతున్నాయని, తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామ పట్టణాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, కూడలు, రోడ్లను శుభ్రం చేయడం, మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం, ఇళ్లలోని చెత్త సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు పంపడం వంటి వాటిపై అధికారులు దృష్టి సాధించాలని ఆదేశించారు. నమస్తే. 365 రోజులు కృష్ణమ్మ తల్లి ఎప్పుడు ఉండదు. గోదావరి నీళ్లు కూడా కృష్ణానదిలో కలవాలని భగవంతుడు ప్రార్థిస్తారు. మొదలు కావాలి. మొదటగా ప్రజాప్రతినిధి అంటే ముఖ్యమంత్రి నుంచి, మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా విదేశాలు పోయారు. ఎందుకోసమని అంటే రాష్ట్రంలో పెట్టుబడులు తేవడం కోసం, ఆ యువతకు ఉద్యోగ అవకాశం రావడం కోసం పోయింది. అట్లాగే నేను కూడా ఈ యొక్క టూరిజం కల్చరల్ శాఖ మంత్రిగా మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ తీసుకొని నల్లమడలో పోయినాం. ఒకరోజు గడిపినాం, అంటే మొత్తం తిరిగి చూసినాం. అట్లాగే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకొని నిన్న మహబూబ్ జిల్లాలో కోయిల్కొండ, సరళాసాగర్, కుర్ముడ్ దేవాలయం సందర్శించాం. అక్కడ ఏమేం చేయాలో చూసినాం. అట్లనే ప్రతి జిల్లాకు పోయి అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, శాసనసభ్యుని వెంట పెట్టుకొని ప్రతి జిల్లాలో అన్నీ కూడా చూస్తాం. ఎక్కడ ఏం అభివృద్ధి చేయాలని చేసే కార్యం చేస్తాం. దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా కల్చర్ అంటే సంస్కృతి, కల్చరల్ మంత్రి అంటే కేవలం ఆట పాటలు డ్యాన్సుల మంత్రి కాదు.